ఈ ప్రాబ్లం చేయండి. x ప్లస్ 1 ఇంటూ 2x ప్లస్ 2x ప్లస్ 1 x ప్లస్ 1 ఇంటూ 2x ప్లస్ 1 ఓకే ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేయండి. x ప్లస్ 1 ఇంటూ 2x ప్లస్ 1 ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే అది ప్రాపర్ ఫ్రాక్షనా కాదా అంటే పైన న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామియల్కి డిగ్రీ ఎంత, ఇది ఫస్ట్ డిగ్రీ. ఇది కింద డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత, ఎక్స్ ఇంటూ 2x అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది, 2x స్క్వేర్ అవుతుంది. సో ఇది 1 ఇది 2 అంటే లెస్ దాన్ ఉంది, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ కాబట్టి అది ప్రాపర్ ఫ్రాక్షనే అవుతుంది. సో మనం ఇందాక అనుకున్నటువంటి ప్రొసీజర్ ప్రకారం చేయండి. ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని 2 ఉన్నాయి కాబట్టి 2 డివైడ్ చేయండి. a బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b బై 2x ప్లస్ 1, a బై ఎక్స్ ప్లస్ 1 b బై 2x ప్లస్ 1. సో దీంట్లో x ఈక్వల్ టు ఏ కేసులో, కేసు ఏలో x ఈక్వల్ టు ఏమవుతుంది? ఎనీబడి టెల్ మీ? -1 x ఈక్వల్ టు -1. వెరీ గుడ్. b కేసులో x ఈక్వల్ టు ఏమవుతుంది? -1/2 సార్. -1/2. వెరీ గుడ్. సో దీనే ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేయండి. ఎలా అంటే ఫస్ట్ ఏ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేయాలి. ఏ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఏ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఇది ఎక్స్ బై ఏకి ఉన్నటువంటి డినామినేటర్ కాకుండా బికి ఉన్నటువంటి డినామినేటర్ తీసుకోండి 2x ప్లస్ 1 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏకి ఏది ఉంది, ఎక్స్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వచ్చిందో చెప్పండి. GDM శ్రీనివాస్ అబ్దుల్ కరీం not responding. Jatin 1 sir. 1. Okay, very good. X place లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1/2 ఇంటూ -1 ప్లస్ 1. ఓకే 2 ఇంటూ -1 ప్లస్ 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది, -1/-2 ప్లస్ 1 అంటే -1 అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే 1. నెక్స్ట్ అలానే బి ఈక్వల్ టు ఇదే ఎక్స్ప్రెషన్ ఈ టాప్లో ఏదైతే ఉందో న్యూమరేటర్ని తీసుకోండి. ఎక్స్ బై బి కాకుండా ఏ ఉంది కదా, ఏ యొక్క డినామినేటర్ తీసుకోండి ఎక్స్ ప్లస్ 1. సో దీనికి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు -1/2 ఎక్స్ ప్లేస్లో -1/2 సబ్స్టిట్యూట్ చేయండి. బి వాల్యూ ఎంత అవుతుంది? ఎనీబడి టెల్ మీ? ఎక్స్ ప్లేస్లో -1/2 ఎంత? -1/3 సార్. -1/3. 1/3 రిమైనింగ్ ఎవరికన్నా వచ్చిందా సేమ్ ఆన్సర్? ఎక్స్ ప్లేస్లో -1/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. -1/2/-1/2 ప్లస్ 1. ఓకే సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే -1/2 బై ఎల్సిఎం ఇక్కడ 2 అవుతుంది. 2 -1 ప్లస్ 2. ఓకే అంతేనా? చూడండి x/2x ప్లస్ 1 x ప్లస్ 1. ఓకే రైట్.
x ప్లస్ 1. సో -1/2 ఏమవుతుంది? 2 గెట్స్ క్యాన్సిల్, -1/1 అంటే -1. 1/3 ఎలా వచ్చిందయ్యా? ఎవరు చెప్పింది? ఎవరు 1/3 చెప్పింది? ఎవరు? నేనే సార్, చూసుకోలేదు. అక్కడ 3 అని అక్కడ 3 వేస్తాను. ఓకే రైట్. ఎంత వచ్చింది? -1 వస్తుంది. ఎనీబడి ఎవరు పెట్టారు? -1 శ్రీనివాస్. ఓకే, నేను చేస్తే ఆల్రెడీ, నువ్వు ఇప్పుడు -1 అని పెట్టావు. రైట్. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో -1 రాసుకోవాలి. ఓకే, ఇదే ఎక్స్ప్రెషన్లో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 1/x ప్లస్ 1 ప్లస్గా ఉండదు, ఇక్కడ -1 వచ్చింది కాబట్టి ఇది మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది మైనస్ అయిపోతుంది డైరెక్ట్గా. సో -1/2x ప్లస్ 1.